హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ద బెస్ట్ ఛానల్. ఇది కూరల్లో పప్పుల్లో వాడుకునేటువంటి మసాలా అంటే ఈ కూరల్లో పప్పుల్లో ఇవన్నీ వేసుకోవాలి, కారంలో కలుపుకోవాలి. వీటన్నిటిని పప్పుల్లో కానీ ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ దేంట్లో అయినా యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదండి కరివేపాకు డ్రై రోస్ట్ చేసి పెట్టినాము, ఎండబెట్టి డ్రై రోస్ట్ చేసి పెట్టినాము. ధనియాలు 1 గ్లాసు, శనగపప్పు ఊరికే వారకానికి వేసానండి, గ్యాస్ కాబట్టి కొంచెమే 1/2 గ్లాస్ వేసినాము. 1 గ్లాస్ మినపప్పు, 2 స్పూన్స్ మిరియాలు, మెంతులు 2 స్పూన్స్, 1/4 గ్లాస్ ఆవాలు, జీలకర్ర 1/2 గ్లాస్. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా లాస్ట్లో వేసుకోవాలండి. ఇవి ఏ కర్రీస్లో కానీ పప్పులో కానీ ఫ్రైస్లో కానీ పొడిగా మామూలుగా ఇట్లా పొడిలో కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఫైనలీ వెల్లుల్లితోటి కలుపుకొని లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని కారంలో కలుపుకోవాలండి. మన ఏ కారం అయినా సరే ఈ కారంలో కలుపుకోవాలి. ఇదండి మిక్సీలో పౌడర్ చేసినటువంటి మసాలా. దీన్ని కారంలో అయినా వేసుకోవచ్చు, కారంలో డైరెక్ట్గా కలుపుకోవచ్చు. లేదా అంటే ఈ పౌడర్ని ఇలాగే ఉంచి ఫ్రైస్లో కానీ పప్పుల్లో కానీ కర్రీస్లో కానీ లేకపోతే పులుసుల్లో మటన్లో చికెన్లో దేనిలో అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే కారంలో కలుపుతానంటే డైరెక్ట్గా, మళ్ళీ ధనియాల పొడి మళ్ళీ జీలకర్ర పొడి అవన్నీ వేయకోకుండా డైరెక్ట్ ఇంకా కారంలో కలిపేస్తాను. మీకు కావాలంటే ఈ పౌడర్ని ఇలాగే ఉంచుకొని కొంచెం ఉప్పు వేసాము, వెల్లుల్లి గడ్డ వేసానండి, 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసాను. ఇది డైరెక్ట్గా పౌడర్ పెట్టుకోవచ్చు, లేదంటే కారంలో కలుపుకోవచ్చు. ఏ కర్రీస్లో అయినా పప్పులో కర్రీస్లో సాంబార్లో చారులో. ఇప్పుడు చూపిస్తాను రండి. నేను ఇదండి, ఇది పొటాటో ఫ్రై కదండి. ఇదండి 1 స్పూన్ అంతా వేస్తున్నాను చూడండి. ఈ పౌడర్ని యాజ్ యూజువల్ కారం కొంచెం వేసుకుంటే అయిపోతుందండి. ఎంత సువాసన వస్తుందండి. మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కర్రీస్ టేస్ట్ రావు అవి రావు ఇవి రావు అనుకుంటారు కదా, ఒకసారి ఇలా టేస్ట్ చేయండి. కొంచెం కారం వేస్తాను ఇందులో. ఇదండి అంతేనండి. ఇంకా గుమ్మగుమ్మలాడే కర్రీస్ ఫ్రైస్కి. ఇదండి ఇక్కడ పప్పు అవుతుంది కదా, ఈ పప్పులో కూడా వేసుకోవచ్చండి పొడి కారం. ఇదండి